దుండగులు రెచ్చిపోతున్నారు. ఇంటికి వెళ్లి మరీ దాడి చేస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. అసలు ఎందుకు దాడి చేశారో తెలియటం లేదు. తాగిన మొత్తులో ఇష్టమొచ్చటిగా కొట్టేశారు. అది కూడా లెక్చరర్పై దాడి చేయటం సంచలనంగా మారింది. ఇంటి ముందు కూర్చున్న వ్యక్తిని పిలిచి మరీ దాడి చేస్తారు. ఇంతకీ ఆ లెక్చరర్కు ఏమైంది? ఎందుకు అతనిపై దాడి చేశారు? వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అసలు విషయంలోకి వెళ్దాం పదండి. సాయంత్రం 7 చీకటి అప్పుడప్పుడే కమ్ముకుంటోంది. అంతలోనే కొంతమంది దుండగులు ఉదయ్ అనే లెక్చరర్ ఇంటికొచ్చారు. ఇంటి ముందు కూర్చున్న లెక్చరర్ను బిల్డింగ్ పైకి తీసుకెళ్లారు. అంతే, ఆర్తనాదాలు తప్ప మరేం వినపల్లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. పట్టణం మధ్యలో సినీ ఫక్కీలో జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది. జేఎన్టీయూ కాలేజ్లో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేస్తున్న ఉదయ్పై గుర్తు తెలియని 3 వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చదువు చెప్పడమే లక్ష్యంగా ఉన్న ఓ లెక్చరర్పై ఇలాంటి దాడి చేయడం ప్రజలను షాక్కి గురి చేసింది. మూడు కోట్ల సెంటర్లో నివసిస్తున్న ఉదయ్ ఇంటికి బైక్పై 3 యువకులొచ్చారు. మీతో పర్సనల్గా మాట్లాడాలి అంటూ నమ్మబలికారు. అదే ఇంటిపైకి తీసుకెళ్లారు. మాట్లాడుతూ అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ క్రూరంగా కొట్టారు. అంతలోనే పైకి తండ్రి వద్దకు వెళ్లిన చిన్నారి షాక్కి గురయ్యింది. తండ్రిని మరో వ్యక్తి కొడుతుండడం చూసి తలడిల్లిపోయింది. అమ్మా అమ్మా అంటూ కిందికి పరుగులు తీసింది. దుండగుల దాడితో ఉదయ్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే కుప్పకూలిపోయారు. కూతురు అరుపులు విన్న తల్లి బిల్డింగ్పై పరిగెత్తింది. అంతలోనే ఆమె భర్త కింద పడి ఉన్నాడు. దెబ్బల దాటికి తలడిల్లిపోతున్నాడు. ఎందుకు నా భర్తపై దాడి చేశారని ప్రశ్నిస్తున్న క్రమంలో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సహకారంతో ఉదయ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. సాయంత్రం 6:30 అంతే. ఆ టైంలో బయట కూర్చున్నాం. ఒక 3 వ్యక్తులు బండి మీద వచ్చాను. ఒక ఆయన దిగిండు, 2 బండి మీద ఉన్నారు. ఒక ఆయన బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు. వచ్చి ఇంత మాట్లాడాడు. మేమేమో కొంచెం దూరం కూర్చున్నాం. ఈయనేమో మా ఇంట్లో ముందే కూర్చున్నాడు. మెట్ల మీద ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళు వచ్చి ఏం మాట్లాడే తెలియదు. పైకి పోయారు ఇద్దరు. పోతాను మా పిల్లలు ఏడ్చిరు. ఏడుస్తుంటే నేను కూడా అక్కడ మెట్ల కాడ మా పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని ఉన్నాను. అంతే. ఒక 5-6 నిమిషాలకి మా బాబా అప్పటికి ఎడతానికి పంపించేసి ఇద్దరిని పైకి పోండి. మరి ఎందుకు ఏం మాట్లాడతారేమో కానీ పోటీ ఆ డాడీ పడుకొని ఇచ్చి పెట్టిన. మా బాబుకు చిన్నగా మా బాబు నా దగ్గర మా పాప ఉరికింది. ఉరికి పైన చూసి డాడీ మమ్మీ కింద పడిపోయి కొట్టుకుంటుంది. దాన్ని మొత్తుకుంటుంది మా పాప. ఉరికేసరికి మా పాప అక్కడ పైన మొత్తుకుంటుంది. నేను పైకి ఉరికోసి వచ్చేసరికి మా ఆయన కొట్టుకుంటుంటే వాడు నిలబడి ఇట్లా చూస్తున్నాడు. ఏం చేసినా మా ఆయన అని నేను అనగానే నేనేం చేయలేదని ఇట్లా నన్ను నెట్టిండి వెళ్ళిపోయాను. ఇప్పుడు బాగా తాగి ఉన్నాడు. 25 అంతే ఉంటుంది. హైట్ ఉంటాడు, భక్తులు ఉన్నాడు. తెలియని వ్యక్తి, నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు. నేను కూడా ఈ ఘటనపై ఉదయ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దాడికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. వ్యక్తిగత విభేదాలా లేక మరేదైనా పాత కక్షల ఫలితమా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. పట్టణం నడిబొడ్డున ఇలాంటి దాడి జరగడం భద్రతా వ్యవస్థపైన ప్రశ్న లేవనెత్తుతోంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యావేత్తపై జరిగిన ఈ దాడి వెనుక అసలు కారణం వెలుగులోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.